ఆంటీని నీ వైపుకు తిప్పుకోవడం కోసం ప్రెగ్నెంట్ అని చెప్పావు. ఏమైంది? ఆంటీ నేను ప్రెగ్నెంట్ అని నమ్మింది. అదే అత్తయ్య ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని నమ్మకం పెంచుకుంది. అది మర్చిపోకు సింధు. ఆ నమ్మకాన్ని నేనొమ్ము చేస్తాను. అది నీ వల్ల కాదు సింధు. ఈ టైంని మనం మిస్ చేసుకున్నామా? ఇంకా లైఫ్లో సిరి ఇంద్రాణిని మనం ఏమీ చెయ్యలేం. వచ్చిన అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం వేసే ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేస్తేనే సిరి ఇంద్రాణి మన వల్ల పడతారు. మన ట్రాప్లో వాళ్ళు పడ్డారా ఇంకా బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఫినిష్. ఇంద్రాణి సిరిలను సజీవంగా చూడలేరు, ఒక్క ఫోటోలో తప్ప. ఆ ఫోటోలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? దండ వేసి దీపం పెట్టి ఉంటాయి. నువ్వు చెప్తుంటే ఎప్పుడెప్పుడు వాళ్ళ చావులు చూస్తానా అనిపిస్తుంది. చూస్తావు సింధు, ఆ టైం కూడా దగ్గరకొచ్చింది. అందుకే నీ హెల్ప్ కావాలి అంటున్నాను. చెప్పు, నన్నేం చేయమంటావు? నన్ను టార్చర్ పెట్టిన సిరి ఇంద్రాణి చేస్తారు అంటే ఏమైనా చేస్తాను. ఆ, ఆ, ఆ. అంత పెద్ద పనేం కాదు సింధు, చిన్న పనే, సింపుల్. ఏం చేయాలి? జస్ట్ చేంజ్ చేయాలి. ఏం చేంజ్ చేయాలి? ఓకే సునంద, ఆ పని నేను చూసుకుంటాను. ఆ, శివయ్య కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. శివయ్య, మనం ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది. ఇంకొద్ది క్షణాల్లోనే మన పగ తీరబోతోంది. ఇక్కడ నేను సింధు నిశ్శబ్ద మృత్యుదాడి మొదలు పెట్టబోతున్నాం. అక్కడ నువ్వు మరణ మృదంగం మోగించు. నీ ఉచ్చులో ఇంద్రాణి పడేటట్టు చూడు. అందుకేం చేయాలో నీకు తెలుసు అనుకుంటాను. అక్కని ఎలా ఏమార్చాలో నాకు బాగా తెలుసు. అందుకు సంబంధించిన పావుని బయటికి తీస్తాను. గుడ్ శివయ్య, వెరీ గుడ్. ఆ పావుతోనే ఇంద్రానికి చెక్ పెట్టాలి. ఎలా అంటే ఆ విషయం నేను చూసుకుంటాను సునంద. చాలా జాగ్రత్త శివయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్రానికి అనుమానం కలగకూడదు. పక్కాగా జరిగిపోతుంది. ఆల్ ది బెస్ట్. సిరి, ఇంద్రాణి, మీ అంతిమ ఘడియలు ఆసన్నమవుతున్నాయి. యాండి, కాఫీ. భవానీ, ఇప్పుడు నిన్ను చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండదు. దేనికండి? నీ తప్పు నువ్వు తెలుసుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నందుకు. అదే సింధుకి పెళ్లి చేస్తాండవు కదా. సింధు ఇంకా మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదండి. ఉంటే సిరి సంజయ్లో ఆనందంగా ఉండలేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ఇన్నాళ్ళు మమ్మల్ని బాధ పెట్టినా
నువ్వు చేసిన ఈ పని వల్ల ఇక నుంచి అందరూ మనశ్శాంతిగా ఉంటారు. ఏమండి, నీలాంబర్ ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? లేదు భవాని, మన వాళ్ళని తెలుసుకోమని పంపించాను. కనీసం పెళ్లికైనా వస్తే బావుండండి. సింధుని చిన్నప్పటి నుంచి తల్లి తండ్రిగా నీలాంబరే పెంచింది. వస్తుంది భవాని, నీలాంబరి తప్పకుండా వస్తుంది. మన ఇంటికి మంచి రోజులు రాబోతూ ఉంటాయి కదా, అలాగే నీలాంబరి కూడా వస్తుంది. నమస్తే అండి. నమస్తే. ఆ, మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేనేం డిస్టర్బ్ చేయలేదు కదా? అదేం లేదు, సింధు పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నాం. నేను దాని గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పండి. మీ ఇంట్లో జరిగిన విషయాలన్నీ సిరి ఇంద్రాణి గారు నాతో చెప్పారు. సింధు ఎన్ని తప్పులు చేసినా పెద్ద మనసుతో మీరు పెళ్లి చేసి పంపిస్తున్నారు. మీ మంచితనం చూస్తూ ఉంటే మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. కానీ ఏమైందండి, ఆగిపోయారే? చెప్పండి. అదే మహాలక్ష్మి గారు, నా పేరు భవానీ అండి. నేను మాత్రం మహాలక్ష్మి అనే పిలుస్తాను. మీ మొహంలో కళ చూస్తూ ఉంటే అలాగే పిలవాలనిపిస్తుంది. సరే, అలాగే పిలవండి. ఏమీ లేదండి, సింధు తప్పు చేసి ఉండొచ్చు. తనంటే మీకు కోపం ఉండుండొచ్చు. అలా అని మీరు తప్పు చెయ్యకూడదు కదా. ఏమంటున్నారు? మేం తప్పు చేయడం ఏంటి? అంటే నా ఉద్దేశం మీరు తప్పు చేస్తున్నారని కాదు, చూసేవాళ్ళు అలా అనుకోకూడదు అని. కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. పెళ్ళి సాదాసీదాగా చేస్తున్నారు. తను చేసిన తప్పులకి సింధుకి అదే ఎక్కువ అనుకోండి. కానీ ఎంతైనా ఆడపిల్ల కదా, మీ తమ్ముడి కూతురు. తనకి మాత్రం ఎవరున్నారు మీరు తప్ప? అమ్మైనా నాన్నైనా మీరే కదా. సింధుకి కనీసం పెళ్లి బట్టలు నగలు అయినా కొంటే బాగుంటుంది అనిపిస్తోంది. అలాగేనండి, తప్పకుండా కొంటాం. మరి టైం లేదు, పైగా పెళ్లి కూడా రేపే కదా. ఇవాళే వెళ్ళి తీసుకుంటామమ్మా. ఇలా చెప్పానని ఏమీ అనుకోవద్దండి. భలే వాళ్లే, మంచి మాటే కదండి మీరు చెప్పింది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. వస్తానండి మహాలక్ష్మి గారు. భవాని, ఆవిడ చెప్పింది కూడా నిజమే. నగలు కొంటాకు వెళదాం. రెడీకా? అన్నా, నేను చెప్పిన పని ఏం చేసినావన్నా? నువ్వు చెప్పినట్టే మనోళ్ళందరినీ సునంద కోసం ఊరంతా వెతకమని పంపించినానమ్మా. ఆ పని మీదే ఉండారు మనోళ్ళు. సునంద అసలే జిత్తులు మారినక్క. మనం దాన్ని పట్టుకుంటామని దానికి తెలుసు. ఈసారి అది మన చేతుల నుంచి తప్పించుకోనికి ఈల్లేదు. మన చేతుల్లో ఒకసారి దెబ్బతిన్నది కాబట్టి మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటుంది. అందుకే మనం వేసే ప్రతి అడుగు చాలా ఆలోచించి వెయ్యాలన్నా. శివ ఇంటికాడు కూడా నిఘా పెట్టించన్నా. ఆడు ఆడికి పోతా ఉండాడు, ఎవరిని కలుస్తా ఉండాడు మనకి తెలియాలన్నా. సునందని ఎట్టాగైనా పట్టుకోగలిగితే సిరికి ప్రాణాపాయం తప్పినట్టే. అట్టాగే ఇంద్రమ్మా, సునందని పట్టుకునే వరకు ఏ పని పెట్టుకోను. దానంతు చూసే వరకు నా ఆలోచనంతా దాని మీదే ఉంటుంది. సునంద శివయ్య కలిసినారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద పథకమే వేసుంటారన్నా. అందుకే దాన్ని మనం ఛేదించాలా అంటే ఆళ్లకంటే తెలివిగా ఆలోచించుకుంటూ ముందుకెళ్లాలన్నా.
దానికోసం నువ్వేం చేస్తావంటే ఇట్టాగే చేద్దామన్నా. సరే అమ్మా. సిరి, సింధు ఏంటి అంత టెన్షన్గా వెళ్తుంది? సింధుకి ఇంక టెన్షన్గా కేముంది సంజు? ఎస్కేప్ కాకుండా అన్ని దారులు మూసేశాం. పెళ్లి తప్పించుకోలేదు. ఏం చేయాలో తెలియక మైండ్ బ్లాక్ అయ్యి అలా కాలు కాలిన పిల్లిలా పిచ్చెక్కి తిరుగుతుంది. సింధుకి శాస్తి జరగాల్సిందే సిరి. నిన్ను నన్ను ఎంత టార్చర్ పెట్టింది, ఇప్పుడు అంతకంతా అనుభవిస్తుంది. పద్ సిరి. నన్ను చూసే కదే సిరి నువ్వు నవ్వుకునేది. బాగా నవ్వుకో. ఈ ఒక్కరోజే నువ్వు మనస్ఫూర్తిగా నవ్వేది. రేపటి నుంచి నీకు నరకం, చిత్రహింసలు, మెంటల్ టార్చర్ అన్నీ అన్నీ నిన్ను చూసి నవ్వుతూ ఉంటాయి. లేకపోతే నాకు తెలియకుండా నా ఫోన్ యూజ్ చేసి సునందని డ్రెస్ చేయాలనుకున్నావు కదూ? సేమ్ టు సేమ్ నేను కూడా నీలాగే నీకు తెలియకుండా నీ టాబ్లెట్స్ చేంజ్ చేశాను. అవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ కావు. అవి వేసుకుంటే నువ్వెక్కడికి పోవాలో అక్కడికి పోతావు. ఇంక నీ పేరు వినిపించడమే కానీ నువ్వు కనిపించవు. కన్ఫర్మ్.
యాడికి పోతుండారు బావగారు? సింధుకి పెళ్లి బట్టలు తీసుకోవాలి కదా ఇంద్రాణి, అందుకే బట్టల షాప్కి వెళదామని. అవును బావు, నువ్వెంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బావా. సింధు వ్యవహారం కొలుక్కొస్తా ఉండదు కదా, ఇంట్లోనే ఉంటే మంచిదని. ఉండాలి బావా, నువ్వు లేకపోతే అట్టా. అన్నయ్య, నీతో పాటు ఉమాదేవిని కూడా తీసుకురావాల్సింది. రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తానమ్మా. ఏంటంటే పిలిచారు? నీకు పెళ్లి బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావని. నేను రానంటే మీరే వెళ్ళండి. తను రాదంట, మనం వెళ్దాం పదండి. భవాని, ప్రేమి సునాయనాన్ని పిలు. ఇప్పుడు తనదేనికి బావగారు? ప్రేమ్కి బట్టలు తీసుకోవాలి కదమ్మా, వాళ్ళు కూడా వస్తారేమోనని. పిలువు భవాని. ప్రేమ్, సునైనా గారు. ఏంటండి పిలిచారు? అదే పెళ్లి బట్టలు తీసుకోవడానికి అత్తయ్య వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్తారేమో అని. నేను వెళితే నీ సంగతి ఎవరు చూస్తారే సిరి? నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ఈవినింగ్ వచ్చేస్తాయి. మీరు వెళ్ళిరండి. పదండి, హ్మ్. వెళ్ళొస్తాం ఇంద్రాణి. అట్టాగే అక్క. సిరిని వదిలేసి ఇద్దరు పోతున్నారు సింధు. నెక్స్ట్ పోవాల్సింది ఇంద్రాణి, కొండారెడ్డి. సిరిని వదిలే ఇంద్రాణి ఎక్కడికి పోదు. పోతుంది సింధు, నువ్వే చూస్తావుగా. ఎలా? వెయిట్ అండ్ సీ. ప్రేమ్, పెళ్లి విషయం మీ అమ్మతో మాట్లాడాలి, ఈ టైంకి ఫోన్ చేస్తానన్నావు కదా. పద పద. సింధు, రేపటితో నీ కథ సమాప్తం అవబోతా ఉండాది. ఎవరి కథ క్లోజ్ అవుతుందో తొందరలోనే తెలుస్తుంది. అన్నా, రాసి ఫోన్ చేస్తా ఉండదన్నా. అంటే ఏదో విషయం చెప్పడానికే మాట్లాడిందిరమ్మా. హలో రాసి. వదినా, ఏంది ఫోన్ చేసినావు? ఇక్కడ విషయాలన్నీ నీకు చెప్తా ఉండానని నన్ను గదిలో బంధించినాడు నీ తమ్ముడు. నువ్వు మా వల్ల చాలా కష్టాలు పడతా ఉండవు రాసి. మనందరి కష్టాలు తీరే రోజు వచ్చినది వదినా. నీ తమ్ముడు బారి నుంచి నేను తప్పించుకొని పెద్ద చెరువు దగ్గరికి వస్తా ఉండాను. నువ్వు ఆడకొచ్చే వదినా. దేనికి? నీతో సానా విషయాలు చెప్పాలి వదినా. దేని గురించి రాసి? ఆ ఆడ మనిషి నువ్వు అనుమానించినట్టు సునందే వదినా. సునంద యాడుందో నేను తెలుసుకున్నాను. ఆ విషయం నీకు చెప్పాలనే రమ్మంటా ఉండాను. అట్నే రాసి. నేను అన్న వెంటనే బయలుదేరి వస్తాం. అన్నా, సునంద యాడున్నదో రాసి తెలుసుకున్నదట. పెద్ద చెరువు కాడికి వస్తా ఉండదట. మన వెంటనే బయలుదేరి రమ్మన్నది. పదన్నా. సిరి, సంజు. ఏంటత్తా? సునంద గురించి తెలిసినది. నేను అన్న ఇప్పుడు ఆడికే పోతా ఉండాం. మేము వచ్చే వరకు మీరింట్లోంచి బయటికి పోవద్దు. అక్క బావ కూడా ఇంట్లో లేరు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలా. మేము ఆడికి తప్పనిసరిగా పోవాలా. మేము జాగ్రత్తగానే ఉంటామత్తా, మీరు వెళ్ళరండి. పదన్నా. అన్నా, ప్రేమ్, సునైనా గారు.
ఏంటండి? ఒక ముఖ్యమైన పని మీద నేను అన్న బయటికి పోతా ఉండాము. మేము వచ్చే వరకు సిరి సంజయ్ని కనిపెట్టుకుని ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని గడప దాటనివ్వద్దు. అలాగే. మీ మీద నమ్మకంతోనే బయటికి పోతా ఉన్నాము. జాగ్రత్త. అయ్యో, నేను చూసుకుంటాను. సిరి సంజయ్నిద్దరిని జాగ్రత్తగా చూసుకునే పూచి నాది. అసలు నువ్వేం చేయబోతున్నావు? ఇందాక నువ్వు మార్చిన టాబ్లెట్స్ సిరి పాలిట మృత్యు గుళికలు. తనవి మింగిన 1 మినిట్లో దాని రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మన యాక్షన్ కూడా మొదలవ్వాలి. అసలేం జరుగుతుంది? మృత్యుయాగం.